హాయ్ అమ్మా. అమ్మా అరే రీతు బంగారం అప్పుడే వచ్చేసావా? అయినా రేపు వస్తావు అనుకున్నానే. నీకు సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చిద్దామని ఇప్పుడే వచ్చి. ఆగాగు. అయ్యో లతా ఆంటీ ఏదో స్టేటస్ పెట్టింది. లతా ఆంటీ స్టేటసా నీకు ఎక్కువ? అరే నేను వచ్చాను, ఎక్సైట్మెంట్ లేదు, ఏం లేదు, ఇన్ని డేస్ అయిపోయింది. నేను అక్కడ ఉన్నప్పుడేమో ఇంటికి రా ఎప్పుడు వస్తాను ఒక్కటే గోలా. వచ్చాక పట్టించుకోవట్లేదు. నీకు స్టేటస్ ఇంపార్టెంటా నేను ఇంపార్టెంటా? అబ్బా ఆగవే, మా కిట్టి పార్టీ గ్రూప్లో లతా ఆంటీ స్టేటస్కి మేమంతా చాలా పెద్ద ఫ్యాన్స్ తెలుసా. చాలా ఫన్నీగా ఉంటాయి, చూపిస్తాను. వద్దు, మీ వాట్సాప్ కిట్టి పార్టీ గ్రూపే కదా. నువ్వు వచ్చావని ఫోటో తీసి వాట్సాప్ గ్రూప్లో పెడతా అందరికీ. లేదు నేను వీడియో ఆన్ చేస్తా, నువ్వు వచ్చి సర్ప్రైజ్ అను, అది బాగా వైరల్ అవుతుంది. అమ్మా ప్లీజే. నో. మా అమ్మదా? ఏం ఆర్డర్ పెట్టావమ్మా? నీ పేరు మీద వచ్చింది ఆర్డర్. ఓ అవునా, మొన్న ఆన్లైన్లో ఆర్డర్ పెట్టా, అదే వచ్చి ఉంటుంది. ఓపెన్ చేయి. నువ్వు ఎప్పటి నుంచి ఆర్డర్ పెడుతున్నావే? నన్ను కదా యూజువల్లీ అడుగుతావు. నేను ఇన్స్టాగ్రామ్లో ఉన్నా, నాకు తెలుసు. అందులో 4 శారీస్, పట్టు శారీస్ 1600కి అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టా. చాలా బాగున్నాయి తెలుసా. అమ్మా ఇదంతా ఫేక్, ఒక్కసారి నన్ను అడగొచ్చు కదా. స్కామ్ చేస్తారు, ఇదంతా స్కామ్. అయినా ఇంత చిన్న డబ్బాలు 4 శారీస్ అంటే ఎలా నమ్మావమ్మా? అబ్బచ్చా, అన్నీ నీకే తెలుసు. మరి అలా ఎవరైనా ఆన్లైన్లో అబద్ధాలు ఆడతారా చెప్పు. సరే నువ్వు ఓపెన్ చేస్తావా, నేను ఓపెన్ చేయనా? నేను కిట్టి పార్టీకి కూడా కట్టుకొని వెళ్ళాలి, అలాగే మీ అత్తగారి ఫంక్షన్కి కూడా. ఆగాగు, నేను ఓపెనింగ్ వీడియో తీయాలి. పెట్టు, అన్బాక్సింగ్ వీడియో పెట్టు మీ గ్రూప్లో, చున్నీ అన్బాక్సింగ్ అని చెప్పి. ఆగాగు, వాడు ఏమన్నా బై మిస్టేక్ పంపించాడేమో, అడుగుతా. అదేంటి కనిపించట్లేదు? ఇంకెక్కడ ఉంటుంది, ఎప్పుడో బ్లాక్ చేసి ఉంటాడు నన్ను. మొన్న నువ్వు కుర్తీసుకున్నావు కదా, దానికి సరిపోతుందా? అది వేసుకోవచ్చుగా. అంతేగాని స్కామ్ అయ్యని చెప్పి కొంచెం కూడా బుద్ధి రాదు కదమ్మా నీకు. నాన్న గీతిక, కింద కిరాణా కొట్టంకల్ దగ్గరికి వెళ్ళి పాలు గుడ్లు తీసుకురా. అరే నేను వచ్చి 1 వీక్ కూడా అవ్వలేదు, అప్పుడే పనులు చెప్పడం స్టార్ట్ చేసావా? నేను పోను. ఈ పిల్లు ఉంది, అసలు ఒక్క పని కూడా చేత కాదు. సరే పోన్లే, అక్కడ నా ఫోన్ ఉండదు, తీసుకొని మెసేజ్ చేయి, అంకులే పంపిస్తాడు. కానీ బాగా చూస్తున్నా. అమ్మా ఏంటి నీకు డాడీకి ఏమైనా గొడవ అయిందా? ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు అసలు? అదేం లేదే. అబద్ధం చెప్పకు. శతమానం భవతి రేంజ్లో పెద్ద డివోర్స్ ప్లాన్ చేసి నన్ను ఇక్కడ సర్ప్రైజ్గా పిలిచావా? ఏం గీతు, ఏం పిచ్చుకోక కలిసింది అయ్యండి. ఏం మాట్లాడుతున్నావు అసలు? మరి మెసేజెస్ ఏంటి కిరాణా కొట్టు కాంతారావు అంకుల్కి? ఓ అదా, మొన్న అంకుల్ కాల్ చేసి వాటర్ బాటిల్, వంకాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, బఠానీలు అన్నీ ఆర్డర్ చేసా. అవన్నీ మర్చిపోయాడు, అందుకే అలా మెసేజ్ పెట్టా. హార్ట్ అటాక్ తెప్పించావు మమ్మీ. ఏమైంది? ఫైనల్గా వాళ్ళ కూతురు తెచ్చిచ్చిందిలే. చాలా ఇన్నోసెంట్ మమ్మీ నువ్వు. హలో, నేను క్యూట్ కాదు, స్ట్రాంగ్ ఉమెన్. ఓకే, అది 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 మిత్రమా, ముత్యం లాంటి ఒక మాట చెబుతా, వింటావా? నా ఇష్ట ప్రకారం జీవించడానికి నువ్వు ఈ లోకంలోకి రాలేదు. అమ్మా అమ్మా, గురువిదయంలాగా అసలు అర్ధరాత్రి ఏం చేస్తున్నావు? భయపడ్డా నేను. రీల్ చూస్తున్నా, ఏవో ఇంటి టిప్స్ అంట. నువ్వు వెళ్ళి పడుకోపో. సీరియస్లీ అర్ధరాత్రి అవుతుంది, కళ్ళు పోతాయి. రోజంతా చూస్తున్నావు కదా, మరీ ఇలా అడిక్ట్ అయిపోయావేంటి? నువ్వు వెళ్ళి పడుకో, నేను పడుకుంటా. కానీ అవును, లతా ఆంటీ వాళ్ళ కూతురు ఏదో నీ వీడియో చూసిందంట. అబ్బా అక్క సూపర్ ఫన్నా ఆంటీ అన్నది. మరి నాకు కనిపించవే? అబ్బా, ఈ లతా ఆంటీ వాళ్ళ కూతురికి ఏం పని పాటు ఉండదు.
ఇప్పుడు బ్లాక్ చేశాను ఎలా చెప్పాలి? అది మమ్మీ నేను చేసా, కానీ అది 24 hours ఉంటుంది, తర్వాత పోయింది, అందుకే కనిపించలేదు. అది ఇన్స్టాగ్రామ్ స్టోరీ కదా. ఈ పిల్ల ఇంకా రాదు ఏంటి? ఏంటి ఇప్పుడే రావడం? టైం చూడు ఎంత అవుతుందో. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు మమ్మీ? 7 కదా అవుతుంది. మీ నాన్నని కూడా ఇప్పుడే పంపించాను పెట్రోల్ ఫిల్ చేసుకురమ్మని. కూరగాయలు కూడా అన్ని సర్ది పెట్టేశాను. అవునా? ఎందుకు? ఏదో లాక్డౌన్ వస్తుందంటగా World War 3 వల్ల. ఎవరు చెప్పారు? ఏదో న్యూస్లో చూసాను ఇప్పుడే. ఏ న్యూస్ మమ్మీ? అదే నా వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అందులో చూసా. ఈ వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజెస్ అసలు ఎప్పుడు నమ్మడం మానేస్తావు? బయట కూడా నీలాగే అందరు గుర్ర లేకుండా తయారయ్యారు. మొత్తం పెట్రోల్ బంక్స్ ఫిల్ చేసి పెట్టారు. ఏం అవ్వట్లేదు లాక్డౌన్. వాట్సాప్ గ్రూప్లో వస్తే నిజమే కదా అనుకున్నాను. మళ్ళీ ఇంకొక న్యూస్ వస్తుంది గ్రూప్లో, కోవిడ్ లాగా చప్పట్లు కొట్టాలి అంటారు. కొడతావా? నమ్ముతావా? నిజంగా ఎవరైనా చెప్పారా? మమ్మీ మమ్మీ కొత్తిమీర ఎక్కడుంది? అమ్మా అమ్మా, ఏంటి? 5 నిమిషాల నుంచి కింద నుంచి అరుస్తున్నా కొత్తిమీర లేదని. హెల్ప్ చేయవా? ఓ సంతేనా? 5 నిమిషాల్లో చంకిట్ల నుంచి వస్తుంది. ఇదేంటమ్మా ఇలా తయారయ్యో? చంకిట్ అంటావు, స్విగ్గీ అంటావు, అన్నీ ఆన్లైనేనా? హ్యాపీ బర్త్డే టు మీ. ఆగు, ఎన్ని కాల్స్ వచ్చాయో చూద్దాం. చీ. హలో, అసలు ఆ పిక్చర్ ఎలా దొరికింది మీకు? అందరూ ఒకటే స్టేటస్ పెట్టారు. స్వాతి గారి స్పామ్ నుంచి. స్వాతి గారు? తనెవరు? మల్లిపెద్ది స్వాతి గారి ఇన్స్టాగ్రామ్ స్పామ్. మళ్ళీ పెద్ద మా అమ్మ మళ్ళీ ఏం పెట్టేసింది? ఆంటీ పోస్ట్ చూడలేదా? ఇంకా ఆనిముత్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ మొత్తం సర్క్యులేట్ అయిపోయి ఉంటాయి వాటికి. నువ్వు ఫోన్ పెట్టు, ముందు నువ్వు ఫోన్ పెట్టు. ఛీ అమ్మా. హలో హాయ్ అందరికీ, నేను మీ స్వీట్ స్వాతి. నేను ఈరోజు మీ సౌందర్యలాగా రెడీ అయ్యి వచ్చాను. మా ఆయన పేరు సురేష్, మా పిల్లల పేరు గీతిక, దీపిక. మమ్మీ ఏంటిది ఇది? ఏంటేంటి? ఇక్కడ నుంచి రీల్స్ ఎందుకు పెడుతున్నావు అమ్మ అసలు నువ్వు? నేను ఎడిట్ చేసే లోపే వాళ్ళ అత్తగారు పూజ చేసేసారా? అందుకే నీకు ఆ రోజు అడిగా నాకు ఎడిటింగ్ నేర్పించమని. నువ్వే ఇంట్లో నన్ను ఏం చేయమంటావు? దీనికా? సరే ఫోన్లే, మనం ఇప్పుడు ఎడిట్ చేద్దాం. ఓకే? అమ్మా, నేను వెళ్తున్నానని తెలిసి కూడా నువ్వు ఫోన్ చూసుకుంటూనే కూర్చుంటావా? అదేం కాదు, నీకు సున్నుండ్లు అంటే ఇష్టం కదా, ఎలా చేయాలని యూట్యూబ్లో చూస్తున్నావు. వావ్, ఇంత ఎదిగిపోయావా అమ్మా? కానీ నేను వెళ్తున్నప్పుడు అటెన్షన్ మాత్రం ఇవ్వకు నాకు. మమ్మీ మమ్మీ సో క్యూట్, థ్యాంక్ యూ. ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా నాన్న, ప్లీజ్. అప్పుడే సాడ్ అయిపోయావా? నాకు కూడా ఉండాలనే ఉంది, కానీ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకోలేను. మా మేనేజర్ ఇంకా వర్క్. హే చాట్ జీపీటీ, హౌ కెన్ స్టే మై డాటర్ అట్ హోమ్ లాంగర్? అవును, నేను ఏమని చెప్పాలి వాళ్ళ మేనేజర్కి? Hey ChatGPT, tell my mom that I'll be back in 2 months and Lata aunty దగ్గర ఎడిటింగ్ కూడా నేర్చుకోమని చెప్పు. 2 months వచ్చేస్తా మళ్ళీ. Hi guys, I hope you like our video and this is my mom. అమ్మా ఫోన్ అడిక్షన్ ఆప్ చూస్తావా?
యా ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Just Girling. అవును ప్లీజ్ ఈ సారీ ఆర్డర్ పెట్టవా ప్లీజ్. అమ్మ ఏ ఫ్రాడ్ సైట్లో పెడితే అంట్లోంచి ఆర్డర్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నేను నీకు? సరే నేనే పెట్టుకుంటాను. నువ్వు కూడా పెట్టుకోవద్దు, స్కామ్ అవుతుంది.